ఓం స్టైల్ స్టార్ సూపర్ స్టార్ మెగాస్టార్ పవర్ స్టార్ స్వామియే నమః. టైం అవుతుంది, ఇంకా కస్టమర్స్ ఎవరు రాలా? ఏమండి పంతులు గారు బాగున్నారా? నేను బాగున్నా, మీరు బాగున్నారా? ఇప్పుడే ఏందబ్బా రాలేదు అనుకున్నా, మీకు 100 ఏళ్ళండి. రాని కూర్చోండి రమేష్ గారు, కూర్చోండి. పంతులు గారు మా అమ్మాయికి పెళ్లి చూపులు చూస్తున్నాం. మంచి స్టైల్, క్రేజ్, హ్యాండ్సమ్ పెళ్ళి కుర్రాడు కావాలి. ఏంటండి దానికి కూడా చూపిస్తా, మంచి హ్యాండ్సమ్ క్రేజ్ స్టైల్ ఉన్న కుర్రండి. ఆగండి. విజయ్ దేవరకొండ. విజయ్ విజయ్ దేవరకొండ ఎవరు కావాలయ్యా నీకు? మాకు మరి అంత హై వద్దండి, మాలాగా మిడిల్ క్లాస్ ఉంటే చాలు. సరే మేము ఒక బుక్ పడింది, చూసుకోండి. వామ్మో, సరే దాంట్లో ఎవరు కావాలో చూసుకోండి మీరే. ఈ అబ్బాయి బాగున్నాడు కదా. అమ్మా చెల్లి చిన్నకు పోడమ్మా. ఏంటి చెప్పు మా చెల్లి. అంటే పైన సా కింద రీ అని అర్థం చెల్లి. అంతే. ఇది నాకు ముందే తెలుసు, ఊరినే అడిగాను. పైన సా కింద రీ, పైన సా కింద రీ. తను తన మా చెల్లండి, ఈ మంచి సంగీతం నేర్చుకుంటుంది. ఒక పదం 3 అక్షరాలు, ఒక దెబ్బ ఒక వత్తి. అన్నయ్య ఏంటమ్మా మళ్ళీ వచ్చావు? ఒక పదం 3 అక్షరాలు, ఒక దెబ్బ ఒక వత్తి అంటే ఏంటి? నాకేమాత్రం తెలుసమ్మా. నువ్వు సంగీతం నేర్చుకున్నావు కదా అన్నయ్య. ఒక దెబ్బ అంటే ఇది, 3 అక్షరాలు అంటే 1 2 3. ఒక దెబ్బ ఒక వత్తి, ఒక దెబ్బ ఒక వత్తి, ఒక దెబ్బ ఒక వత్తి. అంతేనా? నాకు ముందే తెలుసు అన్నయ్య. ఒక తిరగ ఒక బోర్ల, ఒక తిరగ ఒక బోర్ల, ఒక తిరగ ఒక బోర్ల, ఒక తిరగ ఒక బోర్ల. ఇదిగోండి ఇతనే గౌతమ్, మంచి సాఫ్ట్వేర్ కుర్రాడు. అబ్బా ఈ అబ్బాయి మాకు ఓకేనండి. ఇంకా చెప్పిన క్వాలిటీస్ మొత్తం ఈ అబ్బాయిలో ఉన్నాయి. అబ్బాయి ఎప్పుడు పెళ్లి చూపుడికి వస్తాడండి? వస్తారండి, కావాలంటే ఇప్పుడే వస్తారు. చెప్పండి, సాయంత్రం రమ్మంటారా? సాయంత్రమే రమ్మని చెప్పండి అండి. వాళ్ళు సాయంత్రమే వస్తారు. అబ్బాయికి కొంచెం తిండిపించండి, కొంచెం మంచిగా అన్నీ చేసి పెట్టండి. ఇంకా పెళ్లి కొడుకు పంతులు గారు రాలేదు. ఏంటి లేస్ ప్యాకెట్ తీసుకొని పరిగెత్తుతున్నా? ఏంటండి మీరు లేస్ ప్యాకెట్ కోసమే? నువ్వు వచ్చింది పెళ్లి చూపులకి. పెళ్లి చూపులకా? అదే మరి లేస్ ప్యాకెట్ కోసం అన్నారు. సరే రాదు. నా లేస్ ప్యాకెట్ థ్యాంక్స్ అండి. ఏంటండి రమేష్ గారు బాగున్నారా? ఉన్నామండి. మరి పెళ్లి కూతురు తేవాలా అండి? పెళ్లి కూతురు ఎందుకండి? లేస్ ప్యాకెట్ మూంగదాల్ ప్యాకెట్ ఉందిగా, చాలు. ఏంటండి మీకు అంత తిని చూపించా మరి? ఆపరా బాబు, ఎన్ని తింటావు? లేస్ ప్యాకెట్ ఇచ్చిన అందుకే కదండి. భోజనాలు చేశారా? భోజనాలు ఉన్నాయి ఇంకా?
ఏంటండి మీ ఇంట్లో గుత్తంకాయ కదా గుమ్మ గుమ్మలు ఆడుతుంది పోండి. అవును నిజంగానే గుమ్మగుమ్మలాడిపోతుంది. బుద్ధి లేదనుకున్నావు, నీకు కూడా బుద్ధి లేదా? మరి భోజనాలు పెట్టండి, ఆగలేస్తుంది. ముందర భోజనాలు పెడదాం. అప్పుడే అయిపోతాను నన్ను, చాలా బాగుంది. అమ్మో నేను కలిపే లోపు ఇటు తినేసేటట్టున్నాడుగా, మామూలు లేదు ఇదేందో. అదేంటి అప్పుడే అయిపోయిందా? సరే పోనీ. ఏంద్ర ఇది అప్పుడు అయిపోయిందా మరి కామెడీగా? నోడిపోతుంది మా దగ్గర పంటలు కాదుకో తినేద్దాం అనిపిస్తుంది. తినేద్దామా? ఏంట్రా కావాలా? మీరు తినండి. ఏంట్రా కావాలా చెప్పు. కొద్దు. కావాలా? అండి వద్దు వద్దు వద్దు. ఇంకోసారి చూడ మాకే. సరే సరే సరే. ఏంట్రా నీకు కావాలా? వద్దు. అన్నం కూడా తిన్నీడ్రా. చెప్పొచ్చు కదా, తినలేవేంద్ర దిష్టి పెడతావా? ఊరక ఏంద్ర నువ్వు పైనుంచి కిందకి ఊరక తిండి వైపే చూస్తావు నువ్వు. అబ్బా ఫ్రెష్ మజ్జిగ పోసి చంపేయాలి. మజ్జిగైనా 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 ఉప్పు వేసుకొని తింటానండి. మజ్జిగైనా 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 పోయిరా పోయి, నీకెంత కాండి అంత పోయి పోవాలనుకుంటా పోయి నీ ఇటీ మొత్తం పోయి నీకెంత నువ్వు పోయి. పెళ్లి కుదిరింది ఎవరు చెప్పండి రా, పెడతాను రా. ఉందా మీ దగ్గర? మీటా పాన్ చెర్రీ కూడా ఉండాలి. లేకుండా లేకుండా పదండి. ఏమైందండి? పదండి మీరు పదండి ముందల. ఏమన్నా నా కోరిక లేస్ ప్యాకెట్ పంపిస్తారా ఇంటికి? ఉందండి మీ దగ్గర?